హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నరేష్ రీజనింగ్ హబ్. ఓకేనా, సిట్టింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయ్యింది. అదే విధంగా లీనియర్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ అంటే మన క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనం చూడబోయేది బౌండరీ ఫిగర్స్ లో ఫస్ట్ మోడల్ ఏంటంటే మనకి సర్క్యులర్ మోడల్. సర్క్యులర్ మోడల్ అనే కాదండి, మీరు ఏ బౌండరీ ఫిగర్ చూసినా సరే మనకి మెయిన్ కీవర్డ్ ఏంటంటే డైరెక్షన్. మనకి మెయిన్ కీవర్డ్ అనేది డైరెక్షన్. ఈ డైరెక్షన్ అనేది మిమ్మల్ని నిద్రలో అడిగినా సరే చెప్పేలా ఉండాలండి. ఈ డైరెక్షన్ అనేది మిమ్మల్ని నిద్రలో అడిగినా సరే మీరు చెప్పేలా ఉండాలి. మెయిన్ గా మనకి బౌండరీ ఫిగర్స్ సంబంధించి మెయిన్ గా డైరెక్షన్ అంటే ఏంటంటే మనకి 2 మోడల్స్ ఉంటాయండి. ఏంటంటే అవి ఫేసింగ్ ఇన్సైడ్ అంటాడు లేదా టువర్డ్స్ ద సెంటర్ అంటాడు. ఫేసింగ్ ఇన్సైడ్ అంటాడు లేదా టువర్డ్స్ ద సెంటర్ అంటాడు. ఓకేనా, మన క్వశ్చన్ లో క్లియర్ గా ఈ పాయింట్ అనేది మెన్షన్ చేస్తాడండి. ఫేసింగ్ ఇన్సైడ్ అంటాడు లేదా ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ అంటాడు. ఓకేనా, క్లియర్ గా వినండి. ఫేసింగ్ ఇన్సైడ్ లేదా టువర్డ్స్ ద సెంటర్ అన్నప్పుడు డైరెక్షన్ మీరు ఎలా తీసుకోవాలంటే క్లాక్ వైజ్ అనేది ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేస్తుందండి. క్లాక్ వైజ్ అనేది ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ అనేది ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, క్లాక్ వైజ్ అనేది ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ అనేది ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. ఇది మీకు నిద్రలో అడిగినా సరే చెప్పేలా ఉండాలి. ఇవి ఎలా తీసుకోవాలనేది నేను ఎగ్జాంపుల్ తో చెప్తాను, మీరేం కంగారు పడకండి. ఓకేనా, సో మీ క్వశ్చన్ లో అది ఏ ఫిగర్ అయినా సరే అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు, ట్రయాంగిల్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు, లేదా పాలిగాన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీకు క్లియర్ గా క్వశ్చన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాడు ఏమని, ఫేసింగ్ ఇన్సైడ్ అని లేదా టువర్డ్స్ ద సెంటర్ అని. అప్పుడు మీరు ఎలా తీసుకోవాలి, క్లాక్ వైజ్ అనే పాయింట్ ఎప్పుడు కూడా ఏమి ఇండికేట్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ అనే పాయింట్ ఎప్పుడు కూడా ఏమి ఇండికేట్ చేస్తుంది, రైట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, ఇంకో పాయింట్ ఏంటంటే ఫేసింగ్ అవుట్ సైడ్ అంటాడు లేదా అవే ఫ్రమ్ ద సెంటర్ అంటాడు. ఓకేనా, అవే ఫ్రమ్ ద సెంటర్. ఓకేనా, ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నా అవే ఫ్రమ్ ద సెంటర్ అన్నా మనం ఎలా తీసుకోవాలంటే క్లాక్ వైజ్ అనేది రైట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. యాంటీ క్లాక్ వైజ్ అనేది లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, క్లాక్ వైజ్ అనేది రైట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ అనేది లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. ఇంకొకసారి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫేసింగ్ ఇన్సైడ్ లేదా టువర్డ్స్ ద సెంటర్ అన్నప్పుడు క్లాక్ వైజ్ అనేది లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ అనేది రైట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నప్పుడు లేదా అవే ఫ్రమ్ ద సెంటర్ అన్నప్పుడు క్లాక్ వైజ్ అనేది రైట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ అనేది లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం చూడబోయేది ఫేసింగ్ ఇన్సైడ్ అండి. సర్క్యులర్ లో ఫేసింగ్ ఇన్సైడ్ మోడల్. ఓకేనా, సర్క్యులర్ లో ఫేసింగ్ ఇన్సైడ్ అన్నప్పుడు ఎలా తీసుకోవాలి, ఆ కండిషన్స్ డైరెక్షన్స్ ఎలా తీసుకోవాలి, పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలి అన్నది క్లియర్ గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినాలండి. ఓకేనా, రైట్. ఓకే, సో ఇప్పుడు మనం సర్క్యులర్ అరేంజ్మెంట్ లో ఫేసింగ్ ఇన్సైడ్ మోడల్ చూడబోతున్నామండి. ఓకేనా, సర్క్యులర్ మోడల్లో ఫేసింగ్ ఇన్సైడ్ మోడల్ చూడబోతున్నాము. ఓకేనా, సో ఫేసింగ్ ఇన్సైడ్ అన్నప్పుడు డైరెక్షన్ ఇస్ ద కీవర్డ్. ఆ డైరెక్షన్ ఎలా తీసుకోవాలి అన్నది నేర్చుకున్న తర్వాత పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలి అనేది నేర్చుకుందాము. దాని తర్వాత ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా, స్టెప్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైరెక్షన్ ఎగ్జాక్ట్ గా ఎలా తీసుకోవాలనేది నేర్చుకుందాం. తర్వాత పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలనేది నేర్చుకుందాం. దీని తర్వాత ప్రాబ్లమ్స్ ని ఎగ్జాక్ట్ గా ఎలా డీల్ చేయాలి అన్నది నేర్చుకుందాం. ఓకేనా, స్టెప్ టు స్టెప్ మూవ్ అవుదాం అండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను సో దట్ మీకు క్లియర్ గా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా, సర్క్యులర్ గా కూర్చున్నారంట. ఓకేనా, సర్క్యులర్ గా కూర్చున్నారు. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఓకేనా, సో ఎంతమంది కూర్చున్నారంటే 8 persons. There are 8 persons who are sitting in a circular అంటే సర్క్యులర్ అరేంజ్మెంట్
అండ్ అందరూ కూడా ఏ ఫేసింగ్ అండి, ఫేసింగ్ ఇన్సైడ్. క్లియర్ గా ఈ బేసిక్ పాయింట్ అనేది ప్రతి క్వశ్చన్ లో కూడా మెన్షన్ చేస్తాడు. ఓకేనా, సో సర్క్యులర్ గా కూర్చున్నారు, ఫేసింగ్ ఇన్సైడ్ ఎంతమంది కూర్చున్నారు అన్నది క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. ఇప్పుడు మనకి ఎంతమంది ఉన్నారు, 8 మెంబర్స్ ఉన్నారు, అందరూ ఫేసింగ్ ఏంటి, ఇన్సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది, ఫేసింగ్ ఇన్సైడ్ అన్నప్పుడు క్లాక్ వైజ్ అనేది ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేస్తుందండి. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అయితే మనకి ఏ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ అనేది రావడం జరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ అనేది ఎప్పుడు కూడా రైట్ సైడ్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, క్లాక్ వైజ్ అనేది లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ అనేది రైట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ క్లాక్ వైజ్ ఎలా తీసుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్ ఎలా తీసుకోవాలి అనేది క్లియర్ గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఓకేనా, సర్క్యులర్ గా ఎంతమంది కూర్చున్నారంట, 8 మెంబర్స్ కూర్చున్నారు. అవునా, 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా తీసేసుకోండి. ఓకేనా, అందరూ ఫేసింగ్ ఏంటి, ఇన్సైడ్. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అన్నాడు, అందరు ఫేసింగ్ ఇన్సైడ్ అన్నాడు. ఓకే, గుడ్, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఒకసారి, మనకి ఆ క్లాక్ వైజ్ ఎలా తీసుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్ ఎలా తీసుకోవాలి అన్నది క్లియర్ గా చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. ఓకేనా, మీకు అర్థం అవడానికి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది, ఈ అరేంజ్మెంట్ అనేది నేను తీసేసుకుంటున్నాను, సో దట్ మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకేనా, రైట్, చూడండి అరేంజ్మెంట్ లో ఇలా కూర్చున్నారండి, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్. అవునా, రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి ఈ డైరెక్షన్ ఎలా తీసుకోవాలనేది ఇక్కడ నేను చెప్పబోతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ అంటే ఈ డైరెక్షన్. అవునా, క్లాక్ వైజ్ అంటే ఈ డైరెక్షన్ లో వెళ్తే మనకి ఏ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ అనేది రావడం జరుగుతుంది. క్లాక్ వైజ్ లో మూవ్ అయితే మనకి ఏ సైడ్ వస్తుందండి, లెఫ్ట్ సైడ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అయ్యారనుకోండి, మనకి రైట్ సైడ్ రావడం జరుగుతుంది. క్లియర్ గా అర్థమవుతుంది అనుకున్నాను, వెరీ సింపుల్. ఒక పాయింట్ నుంచి క్లాక్ వైజ్ లో మూవ్ అయితే లెఫ్ట్ సైడ్ అండి, యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అయితే రైట్ సైడ్ రావడం జరుగుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ మీరు చూసుకున్నారనుకోండి, ఏ అనే పాయింట్ నుంచి చూస్తే ఇది ఫస్ట్ లెఫ్ట్ అవుతుంది, ఇది మనకి సెకండ్ లెఫ్ట్ పొజిషన్, ఇది మనకి థర్డ్ లెఫ్ట్ పొజిషన్ అవుతుంది, ఇది మనకి ఫోర్త్ లెఫ్ట్ పొజిషన్ అవుతుంది, అంటే లెఫ్ట్ పొజిషన్స్ ఈ విధంగా తీసుకోవాలి. ఇది ఫస్ట్ లెఫ్ట్ అనొచ్చు, దీన్నే మనం ఇమ్మీడియట్ లెఫ్ట్ అని కూడా అంటాడు. ఏమంటాడండి, ఇమ్మీడియట్ లెఫ్ట్ అని కూడా అంటాడు. ఇప్పుడు రైట్ ఎలా తీసుకోవాలని చెప్తాను చూడండి. రైట్ యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అయితే రైట్ సైడ్ కదా, ఏ నుంచి చూస్తే యాంటీ క్లాక్ వైజ్ అంటే ఈ డైరెక్షన్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, సో ఏ నుంచి చూస్తే ఇది ఫస్ట్ రైట్ అవుతుందండి, ఓకేనా, ఇది మనకి సెకండ్ రైట్, ఇది మనకి పొజిషన్ అనేది థర్డ్ రైట్ అనేది అవడం జరుగుతుంది. సో రైట్ అండ్ లెఫ్ట్ ఈ విధంగా తీసుకోవాలి. ఒక్కసారి మీకు అర్థమయ్యేలాగా నేను ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ తీసుకుని మీకు ఇంకా క్లియర్ గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ లో థర్డ్ రైట్ ఆఫ్ బి. ఓకేనా, సో బికి థర్డ్ రైట్ లో ఎవరున్నారు అనేది నాకు కావాలి. ఓకేనా, చూడండి ఈ స్టేట్మెంట్ ఏంటో తెలుసా, బికి రైట్ సైడ్ లో థర్డ్ పొజిషన్ లో ఎవరున్నారు అనేది కావాలి నాకు. రైట్ అంటే యాంటీ క్లాక్ వైజే కదా, బి నుంచి చూసినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అవ్వాలి. ఎన్నో రైట్, థర్డ్ రైట్. చూడండి ఒకసారి, బి నుంచి చూస్తే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఎవరు వస్తారు మనకి, జి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ సి అన్నాడండి. సి అనే పాయింట్ కి లెఫ్ట్ సైడ్ లో ఎన్ని పొజిషన్ కావాలి, ఫోర్త్ పొజిషన్ కావాలి. సి అనే పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది. వాడు లెఫ్ట్ అన్నాడు, లెఫ్ట్ అంటే మనం క్లాక్ వైజ్ లో మూవ్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్ లో ఎవరు వస్తారండి, జి అనేది రావడం జరుగుతుంది. సో సికి ఫోర్త్ లెఫ్ట్ లో ఎవరున్నారంటే జి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో క్లియర్ గా ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలా తీసుకోవాలి అనేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రైట్ ఆఫ్ డి అన్నాడు అనుకోండి, డికి రైట్ సైడ్ లో సెకండ్ పొజిషన్ అండి. డి అనే పాయింట్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది. ఓకేనా, డికి రైట్ అన్నాడా లెఫ్ట్ అన్నాడా, రైట్ సైడ్ అన్నాడు. రైట్ సైడ్ అంటే ఎలా మూవ్ అవ్వాలి, మీరు యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అవ్వాలి. డికి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, ఎవరు వస్తారు మనకి, బి అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి పాయింట్ కి కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఈ విధంగా తీసుకోవాలని, మీరు లెఫ్ట్ అండ్ రైట్ ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా, తర్వాత మనకి క్వశ్చన్ లో మనకి
ఇమ్మీడియట్ నైబర్స్ అంటాడు, ఇమ్మీడియట్ నైబర్స్ అంటాడు, లేదా ఎడ్జిసెంట్ పర్సన్స్ అంటాడు. ఓకేనా? నైబర్స్, ఎడ్జిసెంట్ పర్సన్స్ ఎలా తీసుకోవాలనేది క్లియర్ గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి నైబర్స్ ఎవరెవరు అంటే బి అండ్ హెచ్. ఓకేనా? ఏకి నైబర్స్ ఎవరెవరు అవుతారు? బి అండ్ హెచ్. ఎడ్జిసెంట్ పర్సన్స్ అన్నా కూడా నైబర్స్ అన్నా ఎడ్జిసెంట్ పర్సన్స్ అన్నా ఒకటే. నైబర్స్ అన్నా ఎడ్జిసెంట్ పర్సన్స్ అన్నా ఒకటే. ఓకేనా? ఏకి నైబర్స్ ఎవరెవరు? బి అండ్ హెచ్. నైబర్స్ ఆఫ్ ఏ లేదా ఎడ్జిసెంట్ పర్సన్స్ ఆఫ్ ఏ. ఓకేనా? ఏకి నైబర్స్ లేదా ఎడ్జిసెంట్ పర్సన్స్ ఎవరెవరు అంటే బి అండ్ హెచ్. ఓకేనా? నైబర్స్ అన్నా ఎడ్జిసెంట్ పర్సన్స్ అన్నా ఒకటే. బికి నైబర్స్ అంటే బి పక్కన వాళ్ళు, సి నైబర్స్ అంటే సి పక్కన వాళ్ళు, ఏ నైబర్స్ అంటే ఏ పక్కన వాళ్ళు. ఓకేనా? సో ఎంతమంది వస్తారు? 2 మెంబర్స్ అండి, నైబర్స్ లేదా అడ్జసెంట్ పర్సన్స్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఏకి నైబర్స్ అంటే ఎవరెవరు వస్తారు? బి అండ్ హెచ్. లేదు, సికి నైబర్స్ అంటే ఎవరెవరు వస్తారు? బి అండ్ డి నైబర్స్ వస్తారు. ఓకేనా? ఎఫ్ కి నైబర్స్ అంటే ఎవరెవరు వస్తారు? ఈ అండ్ జి వస్తారు. జికి నైబర్స్ అంటే ఎవరెవరు వస్తారు? ఎఫ్ అండ్ హెచ్. ఓకేనా? సో నైబర్స్, ఎడ్జిసెంట్ పర్సన్స్ అంటే క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఫేసింగ్ ఇన్సైడ్ మోడల్లో పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలి అన్న చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలని చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్ ఏమంటాడంటే there are two persons between A and B. ఏకి బికి మధ్యలో ఇద్దరు ఉన్నారంట. ఓకేనా? సర్క్యులర్ గా 8 మెంబర్స్ ఉన్నారు, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అండి. ఓకేనా? సర్క్యులర్ గా 8 మెంబర్స్ ఉన్నారు, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. అందరూ కూడా ఫేసింగ్ ఇన్సైడ్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ లైన్ చదివినప్పుడు పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలి అన్నది నేను ఇక్కడ క్లియర్ గా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యులర్ గా ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్. 1 2 3 4 5 6 7 8 ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ కదా. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇటువంటి లైన్స్ ఏంటి? ఏకి బికి మధ్యలో ఇద్దరు ఉన్నారంట. ఏదో ఒక పాయింట్ లో ఏం తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఏదో ఒక పాయింట్ లో ఏం తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏకి 2 గ్యాప్ లో ఎవరు రావాలి? బి రావాలి. ఓకేనా? సో పాసిబిలిటీస్ చూడండి, ఏకి 2 గ్యాప్ లో అంటే క్లాక్ వైజ్ లో ఒకసారి, యాంటీ క్లాక్ వైజ్ లో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? పాసిబిలిటీస్ మనం ఎలా తీసుకోవాలని తెలిస్తే సిట్టింగ్ అరేంజ్మెంట్ అంత ఈజియెస్ట్ టాపిక్ ఇంకోటి ఉండదండి. ఓకేనా? సో ఏదో ఒక పాయింట్ లో ఏం తీసుకోండి. ఏకి 2 గ్యాప్ లో ఇప్పుడు ఎవరు రావాలి? నాకు బి రావాలి. ఓకేనా? 2 గ్యాప్ అన్నప్పుడు మనం క్లాక్ వైజ్ లో ఒకసారి, యాంటీ క్లాక్ వైజ్ లో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? చూడండి, 1 2 గ్యాప్ లో ఇక్కడ బి వచ్చే అవకాశం ఉంది, 1 2 గ్యాప్ లో ఇక్కడ బి అవకాశం ఉంది. అంటే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి మనకి? 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఎవరైతే ఈ 2 పాసిబిలిటీస్ తో ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేస్తారో వాళ్ళకి అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఈజీ అవుతాయి. ఓకేనా? సో మనం ఎప్పుడు అరేంజ్మెంట్ క్వశ్చన్స్ పాసిబిలిటీస్ ద్వారానే చేయాలి. ఓకేనా? అలా ప్రాక్టీస్ చేస్తేనే మనకి అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఈజీ అవుతాయి. ఓకేనా? చూద్దామా? 1 2 గ్యాప్ లో ఇది ఫస్ట్ పాసిబిలిటీ. ఓకేనా? సెకండ్ పాసిబిలిటీ చూడండి, 1 2 3 4 5 6 7 8 ఏ ఇక్కడ తీసుకుంటే 1 2 గ్యాప్ లో బి అనేది ఇక్కడికి వస్తుంది. ఓకేనా? సో క్లియర్లీ వీ కెన్ గో విత్ 2 పాసిబిలిటీస్. ఓకేనా? పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలి అన్నదే నేర్చుకోండి. ఓకేనా? సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏమి లేదండి. ఇప్పుడు సర్క్యులర్ గా ఎంతమంది కూర్చున్నారు? 8 మెంబర్స్ కూర్చున్నారు, అవునా? ఇప్పుడు ఆడిచ్చిన క్వశ్చన్స్, కండిషన్స్ అన్ని పాసిబిలిటీస్ చెక్ చేసుకుంటూ ఆ 8 మెంబర్స్ ని కూర్చోబెట్టాలి అంతే. ఓకేనా? ఆ 8 మెంబర్స్ ని ఆ 8 పొజిషన్ లో కూర్చోబెట్టాలి అంతే. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అంటే అంత డిఫికల్ట్ చాప్టర్ కాదు, ఇట్ ఈస్ టూ ఈజీ టాపిక్. మీరు జాగ్రత్తగా ఏం చేయాలి? పాసిబిలిటీస్ ఉంటాయి కదా, పాసిబిలిటీస్ తీసుకుని కండిషన్స్, ప్రతి కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలంతే. ఓకేనా? అది ఎలా చెక్ చేయాలనేది నేను క్లియర్ గా ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకేనా? ఇంకొక లైన్ ఇస్తాను చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఏ ఈస్ థర్డ్ రైట్ ఆఫ్ బి. A is third right of B. ఇలా ఇచ్చాడండి ఒక లైన్. ఓకేనా? సో వెరీ సింపుల్. మీరు వెరీ ఫస్ట్ పాయింట్ కే 2 పాసిబిలిటీస్ వచ్చినాయి అనుకోండి, 2 or 3 పాసిబిలిటీస్ వచ్చినాయి అనుకోండి, ఆ 2 or 3 పాసిబిలిటీస్ తో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీకు అరేంజ్మెంట్ క్వశ్చన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అనేవి less than 2 minutes లో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఈడేమన్నాడంటే సర్క్యులర్ గా 8 పర్సన్స్ ఉన్నారంట, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అండి. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, అందరూ కూడా ఫేసింగ్ ఇన్సైడ్. ఇప్పుడు ఈ లైన్ కి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయని చెక్ చేద్దాం.
ఓకేనా. క్లియర్ గా ఏమన్నాడంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యులర్ గా 8 మెంబర్స్ తీసుకోండి, సర్క్యులర్ గా 8 మెంబర్స్ తీసుకోండి. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ కదా, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఏమన్నాడు చదవండి, ఏ ఈస్ థర్డ్ రైట్ ఆఫ్ బి. అంటే ఏంటి, బికి రైట్ సైడ్ లో థర్డ్ పొజిషన్ లో ఎవరు ఉండాలి, ఏ అనేది ఉండాలి. ఓకేనా. ఏదో ఒక పాయింట్ లో బీని తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఏదో ఒక పాయింట్ లో బీని తీసుకోండి, బికి థర్డ్ రైట్ అన్నాడు. ఓకేనా. సో ఫేసింగ్ ఇన్సైడ్ కదా, ఫేసింగ్ ఇన్సైడ్ అన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ రైట్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. థర్డ్ రైట్ లో ఇక్కడ ఎవడొస్తాడండి, ఏ రావడం జరుగుతుంది. ఓకేనా. ఎన్ని పాసిబిలిటీస్, సింగిల్ పాసిబిలిటీ, సింగిల్ పాసిబిలిటీ. ఎందుకు, క్లియర్ గా చెప్పాడు. ఏంటది, రైట్ సైడ్. రైట్ సైడ్ లో ఎన్నో పొజిషన్, థర్డ్ పొజిషన్. థర్డ్ పొజిషన్ లో ఎవరు, ఏ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో క్లియర్ గా వాడు మెన్షన్ చేశాడని మనకి, ఏ ఈస్ థర్డ్ రైట్ ఆఫ్ బి. ఇంకొక లైన్ ఇస్తాను చూడండి, సింగిల్ పాసిబిలిటీ మాత్రం వస్తుంది. ఇంకో పాసిబిలిటీ, ఇంకో లైన్ ఏంటంటే ఏ ఈస్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడండి. ఏ ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు. ఓకేనా. అంటే అర్థం ఏంటి, బికి లెఫ్ట్ సైడ్ లో థర్డ్ పొజిషన్ లో ఎవరు రావాలి, ఏ అనేది రావాలి. ఓకేనా. సర్క్యులర్ గా 8 మెంబర్స్ ఉన్నారు, 1 2 3 4 5 6 7 8. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఓకేనా. క్లియర్ గా ఏమన్నాడంటే బికి లెఫ్ట్ సైడ్ లో థర్డ్ పొజిషన్ లో ఏ రావాలి. ఓకేనా. సో ఏదో ఒక పాయింట్ లో బీన్ తీసుకోండి, ఏదో ఒక పాయింట్ లో బీన్ తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఏదో ఒక పాయింట్ లో బీన్ తీసుకుని బికి లెఫ్ట్ సైడ్ అన్నాడు కదా, అంటే క్లాక్ వైజ్ లో కదా మనం మూవ్ అవ్వాల్సింది. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. ఇక్కడ ఎవరు వస్తారండి, ఏ రావడం జరుగుతుంది. అంటే ఈ లైన్ కి సింగిల్ పాసిబిలిటీ. సింగిల్ పాసిబిలిటీ ఎందుకో తెలుసా, క్లియర్ గా చెప్పాడు, ఏ సైడ్, లెఫ్ట్ సైడ్ అని చెప్పాడు. క్లియర్ గా అర్థమవుతుందో అనుకుంటున్నాను. ఓకేనా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ నేను బేసిక్ క్లాస్ లో చెప్పాను, బేసిక్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పాను, ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నానండి. ద వర్డ్స్ లైక్ అండని కానీ బట్ అని కానీ, ఒక లైన్ స్టార్ట్ చేసి కామా పెట్టి ఈజ్ అని కానీ, ఇవి ఎప్పుడు కూడా ఆ స్టేట్మెంట్ లో ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తాయండి. ఓకేనా. అండని కానీ బట్ అని కానీ ఒక లైన్ స్టార్ట్ చేసి కామా పెట్టి ఈజ్ అని కానీ ఇవ్వడం జరిగితే, ఇవి ఎప్పుడు కూడా ఆ స్టేట్మెంట్ లో ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తాయి. ఓకేనా. అండ్ ద వర్డ్స్ లైక్ ఊ అని కానీ, విచ్ అని కానీ, హూమ్ అని కానీ, హూజ్ అని కానీ, ఇవెప్పుడు కూడా వీటికి ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తాయి. వీటికి ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తాయి. క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా. ద వర్డ్స్ లైక్ ఊ అని కానీ, విచ్ అని కానీ, ఊమ్ అని కానీ, ఊజ్ అని కానీ, ఇవి ఎప్పుడు కూడా వీటికి ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తాయి. ఓకేనా. రైట్. ఇప్పుడు ఒక్కసారి ఈ రెండింటికి స్టేట్మెంట్స్ మీకు ఆల్రెడీ బేసిక్స్ చెప్పినప్పుడు చెప్పాను, ఇంకొకసారి గుర్తు చేస్తున్నానండి. ఓకేనా. చూడండి, సెంటెన్స్ ఇలా ఇచ్చాడు, ఏ ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ బి, ఏ ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ బి and second left of C. సెకండ్ లెఫ్ట్ ఆఫ్ సి. ఓకేనా. రైట్. ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, ఈ యొక్క లైన్ ని ఎలా తీసుకోవాలని చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఏమన్నాడంటే ఫస్ట్ ఏ ఈస్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడండి. అంటే బికి లెఫ్ట్ సైడ్ లో థర్డ్ పొజిషన్ లో ఎవరు రావాలి, ఏ రావాలి. ఓకేనా. సర్క్యులర్ గా పాయింట్ తీసుకుందాం. ఎంతమంది ఉన్నారు, 8 మెంబర్స్ ఉన్నారు కదా. సో బి అనే పాయింట్ ఏదో ఒక పాయింట్ లో తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకేనా. సో బికి లెఫ్ట్ సైడ్ లో థర్డ్ పొజిషన్ లో ఎవరు రావాలి, ఏ రావాలి. ఓకేనా. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. ఇక్కడ ఎవరు వస్తారండి, ఏ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ అండ్ చూసారా, ఈ అండ్ అనేది ఎప్పుడు కూడా ఆ స్టేట్మెంట్ లో ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఈ స్టేట్మెంట్ లో ఫస్ట్ పర్సన్ ఎవరు ఇక్కడ, ఏ. అంటే ఈ కంటిన్యూషన్ లైన్ ఉంది కదా, ఈ కంటిన్యూషన్ లైన్ అనేది ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఏ అనమాట. అంటే ఏ ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ సి. ఈ ఏ అనేది సి కి సెకండ్ లెఫ్ట్ అంట. అంటే సి నుంచి లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్ కదా, సి నుంచి క్లాక్ వైజ్. చూడండి, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్. సాటిస్ఫైడ్ ఆర్ నాట్ అంటే అరేంజ్మెంట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మీరు అరేంజ్మెంట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూడండి, నెక్స్ట్ పాయింట్. రైట్. ఇటువంటి లైన్స్ కూడా చూద్దామండి ఒకసారి. ఓకేనా. ఏమన్నాడు, ఏ ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ బి. ఓకేనా. సో ఈ పాయింట్ తీసుకుంది. ఫస్ట్ బికి లెఫ్ట్ సైడ్ లో థర్డ్ పొజిషన్ లో ఎవరు రావాలి, ఏ అనేది రావాలి. ఓకేనా. సర్క్యులర్ గా ఎంతమంది ఉన్నారు, 8 మెంబర్స్, 1 2 3 4 5 6 7 8. ఓకేనా. ఏదో ఒక పాయింట్ లో బీన్ తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఏదో ఒక పాయింట్ లో బీన్ తీసుకోండి, బికి లెఫ్ట్ సైడ్ లో థర్డ్ పొజిషన్ లో ఎవరు రావాలి, ఏ రావాలి.
ఓకేనా. సో ఇక్కడ ఫేసింగ్ ఇన్సైడ్ కాబట్టి క్లాక్ వైజ్ లెఫ్ట్ అవుతుందండి. ఓకేనా, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఇక్కడ మనకి ఏ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఊ అనే వర్డ్ ఇచ్చాడు కదా, అంటే ఈ ఊ అనే వర్డ్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? దీనికి ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది. ఊకి ముందు ఎవరున్నారు ఇక్కడ? బి. అంటే సో ఈ కంటిన్యూషన్ లైన్ ఉంది కదా, ఈ కంటిన్యూషన్ లైన్ అనేది ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ బి. ఓకేనా, ఊకి ముందు ఎవరైతే ఉన్నారో ఈ కంటిన్యూషన్ లైన్ అనేది ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ బి. ఓకేనా, ఊకి ముందు ఊ అనే వర్డ్ దానికి ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది. అంటే దీని అర్థం ఏమవుతుంది అప్పుడు? బి ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ సి. ఈ బి అనేది సి కి సెకండ్ లెఫ్ట్ అంట. ఈ బి అనేది సి కి సెకండ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్. క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, ఇంకొక పాయింట్ చూద్దాం. ఏ ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ బి. ఓకేనా, బి కి థర్డ్ లెఫ్ట్. ఏదో ఒక పాయింట్ లో బీని తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఏదో ఒక పాయింట్ లో బీని తీసుకోండి. బికి లెఫ్ట్ సైడ్ లో థర్డ్ పొజిషన్ లో ఎవరు రావాలి? ఏ రావాలి. చూడండి, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఇక్కడ ఎవరు వస్తారండి? ఏ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఊ అనేది ఇచ్చాడు కదా, ఈ ఊ అనేది ఎప్పుడు కూడా దీనికి ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ కంటిన్యూషన్ లైన్ ఉంది కదా, ఈ కంటిన్యూషన్ లైన్ అనేది ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ బి అనమాట. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ బి. అంటే బి ఈజ్ సెకండ్ రైట్ ఆఫ్ సి. బి ఈజ్ సెకండ్ రైట్ ఆఫ్ సి. ఈ బి అనేది సి కి సెకండ్ రైట్. రైట్ అన్నానంటే సి నుంచి యాంటీ క్లాక్ వైజ్ కదా, సో సి నుంచి యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్ళాలి. ఓకేనా, సి నుంచి యాంటీ క్లాక్ వైజ్. చూడండి, సి నుంచి ఇది ఫస్ట్ రైట్ అవుతుంది, ఇది సెకండ్ రైట్ అవుతుంది. క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఈ పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలి అన్నది నేను బేసిక్స్ క్లాస్ లో చెప్పాను, ఇప్పుడు ఇంకొకసారి గుర్తు చేస్తాను. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా డీల్ చేయాలి అన్నది చూద్దామండి. ఇప్పుడు మనం ఫేసింగ్ ఇన్సైడ్ సర్క్యులర్ లో ఫేసింగ్ ఇన్సైడ్ క్వశ్చన్స్ ని ఎలా చేయాలి అన్నది క్వశ్చన్ టు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినాలండి. ఓకేనా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చదవండి. ఏమన్నాడు? 8 friends M and O P Q R S T are sitting in a circle facing the center. ఓకేనా, ఫేసింగ్ ద సెంటర్ అంటే ఇన్సైడ్. ఓకేనా, సో బేసిక్ పాయింట్ ఏంటంటే ఫేసింగ్ ఇన్సైడ్ అన్నప్పుడు క్లాక్ వైజ్ అనేది లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ అనేది రైట్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. అవునా, రైట్. ఇప్పుడు ఏమంటున్నాడంటే వీడు సర్క్యులర్ గా ఎంతమంది కూర్చున్నారంట? 8 members కూర్చున్నారు. ఓకేనా, సర్క్యులర్ గా 8 members కూర్చున్నారండి. 1 2 3 4 5 6 7 8 అందరూ ఫేసింగ్ ఇన్సైడ్ అన్నాడు, అందరూ ఫేసింగ్ ఇన్సైడ్ అన్నాడు. ఓకేనా, సో నేను ఫస్ట్ క్వశ్చన్ అనేది ఎగ్జాక్ట్ గా ఎలా చేస్తున్నాను అన్నది అబ్జర్వ్ చేసి సెకండ్ క్వశ్చన్ నుంచి క్వశ్చన్ కనిపించగానే వీడియోని పాస్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, మీరు ఒక్కసారి ట్రై చేసిన తర్వాత వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది వినండి. సో దట్ మీరు అలా చేస్తే మీకు ఎగ్జాక్ట్ గా ఎలా చేయాలి అన్నది ఒక క్లారిటీ వస్తుందండి. ఓకేనా, రైట్. ఒకసారి కండిషన్ నెంబర్ 1 చదవండి. కండిషన్ నెంబర్ 1 ఏమన్నాడు? P is third right of M. ఓకేనా, M కి థర్డ్ రైట్ లో P ఉండాలి. ఒక్కసారి వీడియోని పాస్ చేసి దానికి పాసిబిలిటీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఏమన్నాడండి? P is third right of M. ఓకేనా, సో వీడియోని పాస్ చేసి మీరు పాసిబిలిటీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. లైన్ టు లైన్ చేద్దాం, లైన్ టు లైన్ పాసిబిలిటీస్ ఎలా చేయాలనేది చూద్దాం. ఓకేనా, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏంటి? ఏమి లేదు, ఆ 8 members ని ఈ 8 పొజిషన్స్ కూడా కూర్చోబెట్టాలి అంతే. పాసిబిలిటీస్ చెక్ చేసుకుంటూ కండిషన్ చెక్ చేసుకుంటూ వాళ్ళని కూర్చోబెడతాం అంతే. ఓకేనా, సో ఏమన్నాడంటే P is third right of M అన్నాడు. ఓకేనా, సో ఏదో ఒక పాయింట్ లో M అని తీసుకోండి. ఎక్కడ M తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఏదో ఒక పాయింట్ లో M అని తీసుకోండి. M కి థర్డ్ రైట్ అన్నాడు, M కి థర్డ్ రైట్ అన్నాడు అంటే యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఇక్కడ మనకి P అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడు? అండ్ అంటున్నాడు అంటే కంజక్షన్ కదా. కంజక్షన్ అనేది ఎప్పుడు ఆ స్టేట్మెంట్ లో ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడినే కదా రిప్రజెంట్ చేస్తుంది. ఆ స్టేట్మెంట్ లో ఉన్న ఫస్ట్ పర్సన్ ఎవరు? P. అంటే ఆ కంటిన్యూషన్ లైన్ ఉంది కదా, ఆ కంటిన్యూషన్ లైన్ అనేది ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ P అనమాట. ఓకేనా, సో దట్ P ఈజ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ S. ఈ P అనేది S కి సెకండ్ లెఫ్ట్ అంట, S కి సెకండ్ లెఫ్ట్ అంటే S నుంచి చూస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉండాలి. ఓకేనా, S కి సెకండ్ లెఫ్ట్ అన్నాడు కదా, S కి సెకండ్ లెఫ్ట్ అంటే S నుంచి క్లాక్ వైజ్ లో ఉండాలి. ఓకేనా, వెరీ సింపుల్ అండి. రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్తాం, ఆ పాయింట్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్తాం. ఓకేనా, లెఫ్ట్ అన్నాడు అనుకోండి క్లాక్ వైజ్, ఏ పాయింట్ కి అయితే లెఫ్ట్ అన్నాడో ఆ పాయింట్ నుంచి క్లాక్ వైజ్ లో మూవ్ అవుతాం. ఓకేనా, ఎస్ కి సెకండ్ లెఫ్ట్ అన్నాడు, ఎస్ నుంచి చూస్తే ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్. క్లియరా? రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు? T is third left of S. T is third left of S. ఆ S ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది కదా, S కి థర్డ్ లెఫ్ట్,
ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. ఇక్కడ ఎవరు వస్తారంటే టీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ లైన్ చదవండి. నెక్స్ట్ లైన్ ఏమన్నాడు? క్యూ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ ఎస్. ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పాను, నైబర్ అంటే ఏంటి? పక్క పొజిషన్స్. ఓకేనా? ఎస్ కి నైబర్ అంటే ఎస్ పక్క పొజిషన్ లో. ఓకేనా? క్యూ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ కి నైబర్ గా ఎవరు రాకూడదు? క్యూ అనేది రాకూడదు అన్నాడు. ఓకేనా? వీటిని మనం నెగిటివ్ క్లూస్ అంటామండి. నెగిటివ్ క్లూస్ ని ఇమ్మీడియట్ గా అక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే పాసిబిలిటీస్, కండిషన్ చెక్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. ఓకేనా? ఎస్ కి నైబర్ ఈ పొజిషన్ లో ఎవరు రాకూడదంట? క్యూ అనేది రాకూడదంట. ఓకేనా? క్యూ అనేది రాకూడదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమన్నారు చదవండి. ఎన్ ఈజ్ నాట్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎం. ఎం కి నైబర్ పొజిషన్ లో ఈ 2 పొజిషన్ లో ఎన్ అనేది రాకూడదంట. ఇటువంటి నెగిటివ్ లైన్స్ ని ఇమీడియట్ గా మెన్షన్ చేసుకోండి. మెన్షన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది తెలుసా? పాసిబిలిటీస్ చెక్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఓకేనా? కండిషన్స్ వాళ్ళని అరేంజ్ చేసేటప్పుడు పాసిబిలిటీస్ చెక్ చేసుకోవడం ఈజీ అవుతుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ చదవండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు? ఓ ఈజ్ సెకండ్ రైట్ ఆఫ్ ఎన్. ఎన్ కి సెకండ్ రైట్ లో ఓ ఉండాలి. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఎన్ కి సెకండ్ రైట్ లో ఓ ఉండాలి. అవునా? ఎన్ కి సెకండ్ రైట్ లో ఉండాలి. మిగిలిపోయిన పొజిషన్స్ ఉన్నాయి కదా, ఆ పొజిషన్స్ ని ఎన్ అని ఫిక్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఎం ఫిక్స్ అయింది, టీ ఫిక్స్, పి ఫిక్స్, ఎస్ ఫిక్స్. ఈ మిగిలిపోయిన పొజిషన్స్ ఉన్నాయి కదా, ఆ మిగిలిపోయిన పొజిషన్స్ లో ఈ ఎన్ కండిషన్ చెక్ చేస్తాం. అదే పాసిబిలిటీ అంటాం. ఓకేనా? సో ఒకసారి చూడండి, ఎన్ కి సెకండ్ రైట్ లో ఓ రావాలి. ఓకేనా? ఇక్కడ ఎన్ తీసుకోకూడదు, ఇక్కడ ఎన్ తీసుకుంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్ నాకు ఓకే అవకాశం ఉందా? లేదు. అంటే ఎన్ ఇక్కడ కూడా వచ్చే అవకాశం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఎన్ ఇక్కడ ఎస్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ ఎన్ తీసుకుంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్ ఓ వచ్చే అవకాశం ఉంది కదా. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఎన్ తీసుకుంటే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్ ఇక్కడ ఓ వచ్చే అవకాశం ఉంది. క్లియర్ గా అర్థమవుతుంది అనుకున్నా. సో నేను ఏం చేస్తున్నానండి? పాసిబిలిటీ చెక్ చేస్తున్నాను అంతే. పాసిబిలిటీ చెక్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి. క్యూ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ టీ. ఓకేనా? టీకి నైబర్ గా ఈ పొజిషన్ లో క్యూ రాకూడదంట. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా చూడండి, మనకి మిగిలిపోయిన పొజిషన్స్ రెండే కదా. ఈ రెండిట్లో ఇక్కడ క్యూ రాకూడదంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ క్యూ ఇక్కడే కదా మనకి రావాల్సింది. సో ఐ థింక్ కండిషన్స్ అన్ని సరిపోయినాయి కదా. ఇంకా మిగిలిపోయిన లెటర్ ఏంటో చూడండి. మిగిలిపోయిన లెటర్ ఎంఎన్ఓ పిక్యూ ఆర్ అనేది మిగిలిపోయింది కాబట్టి ఈ మిగిలిపోయిన లెటర్ అనేది ఆర్. సో ఈ అరేంజ్మెంట్ అనేది ఈ విధంగా తీసుకోవాలని మీరు. ఓకేనా? సిట్టింగ్ అరేంజ్మెంట్ అంత ఈజియెస్ట్ టాపిక్ ఇంకోటి ఉండదు. జస్ట్ మీరు ఏం చేయాలి? పాసిబిలిటీస్ చెక్ చేసుకుంటూ వాళ్ళని అరేంజ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? ఈ అరేంజ్మెంట్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని బట్టి కింద మీకు క్వశ్చన్స్ ఇస్తాడు, దాన్ని బట్టి ఆన్సర్స్ అనేవి చేయాలి. ఓకేనా? సో క్వశ్చన్స్ అంటే ఏమీ లేదండి. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ టీ అండ్ ఎం అంటాడు. టీఎం అండ్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ టీ అండ్ ఎం. టీకి ఎం కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1 పర్సన్. హూ ఈజ్ థర్డ్ రైట్ ఆఫ్ ఎం అంటాడు. ఎం కి థర్డ్ రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, పి. ఇలా కింద క్వశ్చన్స్ ఇస్తారు, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే చేసుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? నౌ లెట్ us see సెకండ్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నౌ లెట్ us see the సెకండ్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ నాతో పాటు ప్యారలల్ గా చేయడానికి ట్రై చేయండి. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడంటే చూడండి ఒకసారి. 8 పర్సన్స్ వరుణ్, చారు, ఆదిత్య, మీనల్, ఉదిత్, తరుణ్, శ్యామ్ అండ్ రాజేష్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. ఎంతమంది ఉన్నారంట? 8 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? 8 మెంబర్స్ ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? వీళ్ళందరూ ఫేసింగ్ ఏంటి? ఇన్సైడ్. ఫేసింగ్ ఇన్సైడ్ అన్నప్పుడు క్లాక్ వైజ్ లెఫ్ట్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ రైట్ సైడ్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? నా పాయింట్ నెంబర్ 1 చదివి మీరు వీడియోని పాస్ చేసి పాసిబిలిటీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? వెరీ ఫస్ట్ టైం కి 2 or 3 పాసిబిలిటీస్ వస్తే ఎవరైతే 2 or 3 పాసిబిలిటీస్ తో స్టార్ట్ చేస్తారో వాళ్ళకి అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అని ఈజీ అవుతాయి. ఓకేనా? నాతో పాటు చేయడానికి ట్రై చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత కాదు, ఒక లైన్ ఇప్పుడు నాతో పాటు, ఇప్పుడు నా క్లాస్ వింటున్నారు కాబట్టి నాతో పాటు ఈ క్వశ్చన్ కనిపిస్తుంది కదా మీకు, ఈ క్వశ్చన్ ఫస్ట్ లైన్ చదివిన తర్వాత ఆ ఫస్ట్ లైన్ ని
పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలి అన్నది మీరు ట్రై చేసిన తర్వాత అప్పుడు వీడియో ఎక్స్ప్లెనేషన్ వినండి. లైన్ టు లైన్ మీరు ట్రై చేయాలి, వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది వినాలి. ఓకేనా? అలా చేస్తే ఎగ్జాక్ట్ గా ఎలా చేయాలి అన్నది మీకు అర్థమవుతుందండి. ఓకేనా? నా ఫస్ట్ లైన్ చదవండి. ఏమన్నాడు ఫస్ట్ లైన్? ఉదిత్ ఈస్ సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ ఆదిత్య. సెకండ్ రైట్ ఆఫ్ ఆదిత్య. ఆదిత్యకి సెకండ్ రైట్ లో ఉదిత్ ఉండాలి. ఆదిత్యాన్ని ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకేనా? ఆదిత్యాన్ని ఎక్కడైనా తీసుకోండి. ఓకేనా? ఆదిత్యకి సెకండ్ రైట్. సెకండ్ రైట్ అంటున్నాడంటే యాంటీ క్లాక్ వైజే కదా. ఆదిత్య నుంచి యాంటీ క్లాక్ వైజ్ ఎన్నో రైట్? సెకండ్ రైట్. ఇది ఫస్ట్ రైట్ అవుతుంది, ఇది సెకండ్ రైట్ అవుతుంది. ఈ సెకండ్ రైట్ లో ఎవరు రావాలి? ఉదిత్ రావాలి. ఓకేనా? ఉదిత్ రావాలి. ఓకేనా? కంటిన్యూషన్ ఏమన్నాడు చూడండి ఒకసారి. కంటిన్యూషన్ ఏమన్నాడు? అండ్ నన్ ఆఫ్ దెమ్ ఈస్ ద నైబర్ ఆఫ్ వరుణ్. నన్ ఆఫ్ దెమ్, ఇది నెగిటివ్ క్లూ. నెగిటివ్ క్లూని ఇమ్మీడియట్ గా మెన్షన్ చేయండి. నన్ ఆఫ్ దెమ్ ఈస్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ వరుణ్. ఓకేనా? నన్ ఆఫ్ దెమ్ ఈస్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ వరుణ్ అంటే వీళ్ళిద్దరిలో ఎవరు కూడా వరుణ్ కి నైబర్ గా అవ్వకూడదు. అంటే అర్థం ఏంటి తెలుసా? వీళ్ళిద్దరికి నైబర్ గా వరుణ్ రాకూడదు అని. ఓకేనా? అంటే ఈ పాయింట్ లో ఎవరు రాకూడదని? వరుణ్ రాకూడదు. ఓకేనా? సో దిస్ షుడ్ నాట్ బి వరుణ్. ఈ 3 పొజిషన్స్ లో మనకి ఎవరు రాకూడదండి? వరుణ్ రాకూడదు. ఓకేనా? ఆదిత్యకి నైబర్ గా, ఉదిత్ కి నైబర్ గా ఈ పొజిషన్స్ లో, ఈ 3 పొజిషన్స్ లో వరుణ్ రాకూడదు. మరి వరుణ్ రాకూడదు అంటే ఇప్పుడు వరుణ్ కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది, ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది, ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ దిస్ పాయింట్ ఎన్ని పాసిబిలిటీస్? 3 పాసిబిలిటీస్. ఓకేనా? సో నెక్స్ట్ లైన్ చదవండి. నెక్స్ట్ లైన్ ఏమన్నాడంటే రాజేష్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ తరుణ్. తరుణ్ హూ ఈస్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఉదిత్. ఓకేనా? చూడండి ఒకసారి జాగ్రత్తగా ఆ పాయింట్ చూడండి. రాజేష్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ తరుణ్. తరుణ్ కి సెకండ్ రైట్ లో రాజేష్ ఉండాలంట. ఓకేనా? తరుణ్ కి సెకండ్ రైట్ లో రాజేష్ ఉండాలి. రాజేష్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ తరుణ్. తరుణ్ హూ ఈజ్, ఈ ఊ అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? తరుణ్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఊ అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? తరుణ్. ఓకేనా? సో మళ్ళీ చెప్పానండి, ఊ కానీ, విచ్ కానీ, ఊజ్ కానీ, ఊమ్ కానీ ఇవి ఎప్పుడు కూడా వీటికి ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఈ ఊ అనేది తరుణ్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఆ కంటిన్యూషన్ లైన్ ఉంది కదా, ఆ కంటిన్యూషన్ లైన్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ తరుణ్ అన్నమాట. తరుణ్ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఉదిత్. ఉదిత్ కి నైబర్ గా ఉండాలి. ఉదిత్ కి నైబర్ గా ఉండాలంటే ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి చూడండి ఒకసారి. ఉదిత్ కి నైబర్ అంటే ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది, ఉదిత్ కి నైబర్ అంటే ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది, ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. అంటే ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి మనకి? 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఇమ్మీడియట్ గా సెకండ్ పాసిబిలిటీ స్టార్ట్ చేసేయండి. ఇమ్మీడియట్ గా సెకండ్ పాసిబిలిటీ స్టార్ట్ చేశారనుకోండి, మీకు అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఈజీ అవుతాయి. ఓకేనా? సో ఫస్ట్ లైన్ మనం ఏంటి? ఆదిత్యకి సెకండ్ రైట్ లో ఉదిత్. అవునా? ఉదిత్ కి నైబర్ గా తరుణ్. ఫస్ట్ పాసిబిలిటీ ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఉదిత్ కి నైబర్ గా తరుణ్, సెకండ్ పాసిబిలిటీ ఇక్కడ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ తరుణ్ కి కనెక్షన్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ రాజేష్ ఇచ్చాడు. ఓకేనా? తరుణ్ కి కనెక్షన్ ఏమి ఇచ్చాడు? రాజేష్ ఇచ్చాడు. తరుణ్ కి సెకండ్ రైట్. ఓకేనా? తరుణ్ కి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్. ఇక్కడ ఎవరు వస్తారండి? రాజేష్ రావడం జరుగుతుంది. ఓకేనా? తరుణ్ కి సెకండ్ రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్. ఇక్కడ ఎవరు రావడం జరుగుతుంది? రాజేష్ అనేది రావడం జరుగుతుంది. క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? ఏం చేస్తారంటే ఒక లైన్ చదివినప్పుడు 2 or 3 పాసిబిలిటీస్ వచ్చినాయి అనుకోండి, ఇమీడియట్ గా 2 or 3 పాసిబిలిటీస్ తో స్టార్ట్ చేస్తారు. అంతకన్నా ఎక్కువ పాసిబిలిటీస్ లేదా మనకి కనెక్షన్ లేదనుకోండి, కనెక్షన్ లేని పాయింట్ ని కట్ షాట్ లో పక్కన రాసుకోండి. ఓకేనా? కట్ షాట్ లో పక్కన రాసుకుని ది బెస్ట్ కనెక్టింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వన్స్ కనెక్టింగ్ పాయింట్ వచ్చింది అనుకోండి, ఆ పాయింట్ ఇమీడియట్ గా కనెక్ట్ చేసేసేయండి. ఇప్పుడు ఇందాక మనం ఏం చదివామంటే ఆదిత్యకి సెకండ్ రైట్ లో ఉదిత్ ఉన్నాడు అన్నాడు. బానే ఉంది. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు? తరుణ్ కి సెకండ్ రైట్ లో రాజేష్ ఉండాలన్నాడు. తరుణ్ కానీ రాజేష్ కానీ ఎక్కడైనా కనెక్షన్ ఉందా మనకి? లేదు. బెస్ట్ పాయింట్ వచ్చేంత వరకు వెయిట్ చేసాం. ఆ నెక్స్ట్ లైన్ లోనే ఏమన్నాడు? తరుణ్ హూ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఉదిత్ అన్నాడు. ఉదిత్ కి నైబర్ గా తరుణ్, ఉదిత్ ఉన్నాడు కదా కనెక్షన్. సో ఉదిత్ కి నైబర్ గా తరుణ్ తీసుకున్నాం. ఎన్ని పాసిబిలిటీస్? 2 పాసిబిలిటీస్. ఇప్పుడు తరుణ్ ఫిక్స్ చేసాం కాబట్టి, తరుణ్ కి కనెక్షన్ వచ్చింది కాబట్టి తరుణ్ సెకండ్ రైట్ లో రాజేష్ ఉండాలి అన్న పాయింట్ ని కనెక్ట్ చేసాం. ఓకేనా? సో సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏంటి? ఏమీ లేదండి, పాసిబిలిటీస్ ద్వారా చేయాలి.
అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా సెకండ్ టైం చదవకూడదు, క్వశ్చన్ ఫస్ట్ టైమే చదవాలి. ఓకేనా? సో అది ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే సెకండ్ టైం పొరపాటును కూడా చదవకూడదు. ఓకేనా? వెరీ ఫస్ట్ లైన్ చదివాడు, మీరు అలవాటు చేసుకునే పద్ధతి ఎలా ఉండాలంటే వెరీ ఫస్ట్ లైన్ చదువుతున్నారు అనుకోండి, ఆ ఫస్ట్ లైన్ లో 2 or 3 పాసిబిలిటీస్ వస్తే 2 or 3 పాసిబిలిటీస్ తో స్టార్ట్ చేస్తాం. ఓకేనా? అంతకన్నా ఎక్కువ పాసిబిలిటీస్ కానీ లేదా ఇలా కనెక్షన్ లేని పాయింట్ కానీ ఇచ్చాడే అనుకోండి, అది మీకు అర్థమైన లాంగ్వేజ్ లో పక్కన రాసుకోవాలి. ఓకేనా? పక్కన రాసుకుని ఈ కనెక్టింగ్ పాయింట్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఈ పాయింట్స్ కి కనెక్టింగ్ రాగానే ఆ పాయింట్స్ ని కనెక్ట్ చేస్తాం. ఇదే మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దామా? నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే తరుణ్ హూ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఉదిత్. ఓకే, ఆ పాయింట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ చారు ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ వరుణ్ అండ్ ఆదిత్య. ఓకేనా? వరుణ్ కి ఆదిత్యకి ఇమీడియట్ నైబర్ గా ఎవరు రావాలంట? చారు రావాలి. ఓకేనా? వరుణ్ కి ఆదిత్యకి ఇమీడియట్ నైబర్ అంటే వరుణ్ కి ఆదిత్యకి మధ్యలో మిడిల్ పొజిషన్ లో ఎవరు ఉండాలి? చారు రావాలి. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఆదిత్య ఉన్నాడు. ఓకేనా? ఆదిత్యకి వరుణ్ కి మధ్యలో మన ఎవరు ఉండాలి? చారు ఉండాలి. అంటే వీళ్ళు ముగ్గురు కన్సిక్యూటివ్ గా ఉండాల్సిందేగా, వీళ్ళు ముగ్గురు కన్సిక్యూటివ్ గా ఉండాలి. పాసిబిలిటీ చెక్ చేద్దామా? ఆదిత్య చారు, ఇక్కడ వరుణ్ రావాలి. ఛాన్స్ ఉందా? మనకి లేదు. ఓకేనా? అంటే ఇటువైపు తీసుకునే ఛాన్స్ లేదుగా. సో ఓన్లీ ఛాన్స్ ఇక్కడ ఎవరు వస్తారంటే మనకి ఇక్కడ చారు వస్తుంది. ఇక్కడ ఎవరు వస్తారంటే వరుణ్ రావడం జరుగుతుంది. ఇక్కడ వరుణ్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్ చెక్ చేద్దాం. ఇటువైపు అయితే నాకు ఛాన్స్ లేదు. ఓకేనా? ఇక్కడ కన్సిక్యూటివ్ పొజిషన్ ఛాన్స్ లేదు. అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ చారు, ఓన్లీ ఛాన్స్ ఆఫ్ వరుణ్. క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు? చారు ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ వరుణ్ అండ్ ఆదిత్య హూ ఈజ్ ఫేసింగ్ శ్యామ్. మీకు క్లియర్ గా బేసిక్స్ లో చెప్పాను. ఫేసింగ్ అంటే ఆపోజిట్ పాయింట్. ఆదిత్యకి ఆపోజిట్ లో ఇక్కడ ఎవరు వస్తారంట? శ్యామ్ వస్తాడు. ఆదిత్యకి ఆపోజిట్ లో ఇక్కడ ఎవరు వస్తారు? శ్యామ్ రావడం జరుగుతుంది. ఆదిత్యకి ఆపోజిట్ లో శ్యామ్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమన్నాడంటే తరుణ్ ఈజ్ నాట్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆదిత్యకి ఇమీడియట్ రైట్ లో తరుణ్ రాకూడదంట. ఆదిత్యకి ఇమీడియట్ రైట్ లో తరుణ్ రాకూడదు, కానీ ఇక్కడ వచ్చేసాడు కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. తరుణ్ కి ఆదిత్యకి ఇమీడియట్ రైట్ లో ఛాన్స్ లేదు కదా. సో మిగిలిపోయిన పర్సన్ ఎవరండి? ఇక్కడ మిగిలిపోయిన పర్సన్ ఎవరు? మనకి క్వశ్చన్ లో మిగిలిపోయిన పర్సన్ ఎవరంటే వరుణ్, చారు, మీనల్ మిగిలిపోయింది కాబట్టి మీనల్ అనే పొజిషన్ ఇక్కడ వస్తుంది. సో ఆల్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, ఇది మన అరేంజ్మెంట్ అవుతుందండి. సో ఎగ్జాక్ట్ గా మీరు ఎలా చేయాలి అన్న క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా? నౌ లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.